నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. మహిళా సాధికారతకు స్వాలంబనకు జగన్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందన్న మంత్రి చెల్లుబోయిన. ఫిబ్రవరి 16 నుంచి 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించిన వేణుగోపాలకృష్ణ. ఉత్తరాంధ్రలో టీడీపీ నేతలు వారి రాజకీయ మనుగడ కోసం దిగజారుడుకు పాల్పడుతున్నారన్న ఉత్తర నియోజకవర్గం కన్వీనర్ కేకే. పార్టీ అధినేత చంద్రబాబు మెప్పు కోసం మరియు టికెట్ల కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన రాజు. గతంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించి పేదలకు కూడు దూరం చేసిందన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే. పిఠాపురంలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ నందు పలువురికి భోజనాలు వడ్డించిన వర్మ. అనకాపల్లి మండలంలోని అక్రమ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించే కార్యక్రమం చేపట్టిన రెవెన్యూ అధికారులు. అక్కిరెడ్డిపాలెంలోని తారకరామ కాలనీ లేఅవుట్ నిర్మాణాలు తహసీల్దార్ గంగాధర్ ఆధ్వర్యంలో షెడ్లను తొలగించిన సిబ్బంది. మహిళా సాధికారతకు స్వాలంబనకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఫిబ్రవరి 16 నుంచి 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి 2 వారాల పాటు జరగనున్న చేయూత లబ్ధి పంపిణీలో మేనిఫెస్టోలో ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ అమలు చేయడం జరుగుతుందన్నారు. 4 ఏళ్లలో ప్రతి మహిళకు 75,000 రూపాయలు అందించిన వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం 4వ విడతలో 26,98,931 మందికి 5,060.4 కోట్లు. ఈ పథకం వల్ల దాదాపు 14 లక్షల మంది మహిళలు స్వయం ఉపాధి ద్వారా లబ్ధి పొందుతారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లో మంత్రి వర్గ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈనాడు మహిళా సాధికారత, మహిళలకు వెన్నుదన్నుగా నిలవడానికి ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖున ఇప్పటికే 3 విడతలు 18,750 రూపాయలు 45 సంవత్సరాల నుండి పైబడి 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి, ఆ వయసులో వారికి ఆర్థిక స్థితికి అండగా నిలవాలని 18,750 రూపాయలు 18,750 రూపాయలు 4 విడతలుగా అంటే 75,000 రూపాయలు అందించాలనేటువంటి లక్ష్యం వారు ఎంచుకున్నారు. ఆనాడు చాలామంది ప్రతిపక్షాలు విమర్శ చేసినప్పటికీ కూడా చెప్పింది చేయటంలో మరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాటి రారు అన్నట్టుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ, ఆర్థిక పరిస్థితిపై అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు జరిగినప్పటికీ కూడా అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ 4వ విడత మహిళలకు చేయూత కార్యక్రమాన్ని అందించేటువంటి కార్యక్రమం 16వ తారీఖు నుంచి 2 వారాల పాటు అంటే 16 నుంచి నెలాఖరు వరకు మహిళలకు అందించాలని 4వ విడతగా 26,98,931 మందికి, 4వ విడతగా 26,98,931 మందికి 5,060,4 రూపాయలు 5,060,4 రూపాయలు సుమారుగా దాదాపు 14 లక్షల మంది మహిళలు స్వయం ఉపాధి పొందారు. దీనిలో 26,98,931 మందిలో గాను 14 లక్షల మంది స్వయం సమృద్ధి సాధించారు. అంటే నెలకి వారికి అదనపు ఆదాయం 7 నుంచి 10,000 రూపాయలు సంపాదించే స్థితికి ఎదిగారు. ఈ పథకంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అది ముఖ్యమంత్రి గారిది. విశాఖ వైసీపీ సీనియర్ నేత కేకే రాజు పృథ్వీరాజ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యమిచ్చే వారితోనే పృథ్వీ ఉంటారని కేకే కామెంట్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొంతమంది టీడీపీ నేతలు వారి రాజకీయ మనుగడ కోసం దిగజారుడు రాజకీయాలకు చేస్తున్నారని కేకే రాజు అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైసీపీ విజయమని చెప్పారు. ప్రతిపక్షం ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మరని చెప్పారు.
ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన అయ్యన్న పాత్రుడు గారు కానీ, గంటా శ్రీనివాసరావు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని చాలా దుర్మార్గంగా, అన్యాయంగా, అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తేనే తప్ప మీకు తెలుగుదేశం పార్టీలో మనుగడ ఉండదని చంద్రబాబు నాయుడు హెచ్చరించిన మేరకు వీళ్ళు మనస్సుకరించకపోయినా సరే, ఎందుకంటే అసత్యాలని, అబద్ధాలని ప్రచారం చేయాలంటే చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎవరైతే అబద్ధాలని, అసత్యాలని దుర్మార్గంగా ఈ ప్రభుత్వాన్ని దూషిస్తారో వాళ్ళకి మాత్రమే రేపు 2024 ఎన్నికల్లో పార్టీలో మీకు మనుగడ ఉంటుందని చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఈరోజు వీళ్ళందరూ కూడా ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఈ నాయకులందరూ అయ్యన్న పాత్రుడు గారు కానీ, గంటా శ్రీనివాసరావు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, సీనియర్ నాయకులు, మీకు ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాడికి చదువుకోవాలనుకునే తాపత్రయం పేదవాడికి అందించిన ఉచిత విద్య మీ కంటికి కనిపించట్లేదా? నాడు నేడు కార్యక్రమం ద్వారా అద్భుతంగా, కళలో కూడా మీరు ఊహించలేని విధంగా అద్భుతంగా నాడు నేడు ప్రోగ్రాం ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నిదానంతో ప్రభుత్వ పాఠశాలల్ని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన తీరు మీకు నచ్చలేదా? ఈరోజు మహిళా సాధికారత సాధించడం కోసం గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మహిళలందరినీ కూడా ఆర్థికంగా అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనించే విధంగా తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాలు సత్ఫలితాలు ఇచ్చింది మీ కంటికి ఇంపుగా లేదా? మహిళల కష్టాల్లో ఉండాలి, పేదవాడు నిరక్షరాస్యులుగా ఉంటే మాత్రమే రాజకీయాలు చేయాలనే చంద్రబాబు నాయుడు ఐడియాలజీ వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రజల కష్టాల్లో ఉంటేనే మనం రాజకీయాలు చేయగలుగుతాం. ప్రజల సుఖ సంతోషాలతో ఉండి, పేదవాడు ఆరోగ్యంగా ఉండి, పేదవాడు విద్యావంతుడైతే, పేదవాడు ఆర్థికంగా బలపడితే, పేదవాడు సామాజికంగా రాజకీయంగా బలపడితే రాజకీయాలు చేయలేమనే చంద్రబాబు నాయుడు ఆలోచన ధోరణి గురించి మీకు తెలియదా? చంద్రబాబు నాయుడు ఆలోచన ధోరణి ఏదైతే ఉందో, ఈ రాష్ట్రం కష్టాల్లో ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజల కష్టాల్లో ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజల కష్టాలతో సతమతం అవ్వాలి, ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందకూడదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందకూడదని అహర్నిశలు కోరుకునే చంద్రబాబు నాయుడు ఆలోచన ధోరణి గురించి మీకు తెలియదా? కాబట్టి ఈరోజు ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకి సంపూర్ణ విశ్వాసం ఉంది. ఈ దేశ చరిత్రలోనే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఏ నాయకుడు కూడా కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో విద్యా విధానంలో కానీ, వైద్య రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, మహిళా సాధికారత విషయంలో కానీ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా వెనకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ముస్లిం వర్గాల వారికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభ్యున్నతి సాధించడం కోసం మాటల్లో కాకుండా, మేనిఫెస్టోలో కాకుండా, ప్రసంగాల్లో కాకుండా చేతల్లో చూపించిన ఏకైక నాయకుడు ఈరోజు రియల్ హీరో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న ప్రజాదరణ సర్వేల్లో నిజంగా గ్రౌండ్ రిపోర్ట్స్ ఏదైతే ప్రజల్లో మనసుల్లో ఉందో, ఈరోజు ప్రజల మనసులన్నీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నాయి. అవన్నీ చూసి చంద్రబాబు నాయుడు మన పార్టీ కనుమరుగైపోతుంది. కాబట్టి ఏదో విధంగా మనం అబద్ధాలని, అసత్యాలని దుష్ప్రచారం చేయండి అని ఈ నాయకులందరినీ కూడా ప్రేరేపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రేరేపణ మేరకు గత్యంతరం లేక ఈ నాయకులందరూ కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బీజేపీ, కమ్యూనిస్టులు, లేకపోతే ఇంకో పార్టీలు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఉన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. మాది ప్రజాపక్షం, ప్రతిపక్షాలది ఆర్థిక పక్షం. కేవలం దోచుకున్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న లక్షలాది కోట్ల రూపాయలతో ఈరోజు ఎన్నికలకు వెళ్ళడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ప్రజాబలంతో, ప్రజల ఆశీస్సులతో మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎన్ని కుట్రంతరాలు చేసినా చెడుపై మంచి మాత్రమే విజయం సాధిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం రేపు 2024 ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు సాధించబోతున్నాయి. అంటే ఈ ఎన్నికల్లోని టీడీపీ పవన్ కళ్యాణ్ ఒకవైపు అయితే, మరోవైపు శరీరంలో వచ్చేసి జగన్ గారిని కామెంట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే మా ఈ కుటుంబాన్ని అసలు కాంగ్రెస్ పార్టీ గురించి రాష్ట్రంలో మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఈ రాష్ట్రంలో ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితులు దాపరించినాయి. ఈ రాష్ట్రం విడిపోయి మన కష్టాలు నష్టాలు చవి చూస్తున్నామంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ.
అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చిన నాయకుల గురించి, వాళ్ళు చేసే కుట్రల గురించి మనం ఏ విషయంలోనూ కూడా ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేదు. మన గత ఎన్నికలు షర్మిల గారు కానివ్వండి, పృథ్వీరాజ్ కానివ్వండి అంటే ప్రచారం చేశారంటే నిన్నగా ఉన్న అంటే పృథ్వీరాజ్ ఏం చెప్తారంటే నేనే అంటే వైసీపీ నాయకులు అందరివి జాతకాలు నా దగ్గర ఉన్నాయి. పృథ్వీరాజ్ జాతకం అందరి దగ్గర ఉంటుంది. ఎందుకంటే పృథ్వీరాజ్కి ఒక పోగి ఉంది. సాయంత్రం 2 పెగ్గలు వేసిన తర్వాత ఆడదైతే చాలు అన్నట్టు పృథ్వీరాజ్ ఏ విధంగా మాట్లాడతాడో అందరికీ కూడా తెలిసింది. అలాంటి పృథ్వీరాజ్ గురించి కూడా ఒక గౌరవప్రదమైన తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఒక పవిత్రమైన స్థలంలో అక్కడ చైర్మన్గా పృథ్వీరాజ్కి అవకాశం కల్పిస్తే అక్కడ మహిళా ఉద్యోగిని వేధించి మహిళా ఉద్యోగిని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తే అతను పదవి నుంచి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడితే ఈరోజు ప్రజలేం విశ్వసించరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ పాదయాత్రలో మంచి చేశారు కాబట్టి వీళ్ళు ప్రచారం చేసిన వాళ్ళు ప్రచారం వల్ల వచ్చేసింది అనుకోవటం అవివేకం. ఆ పృథ్వీరాజ్ గురించి వీళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవటం, వాళ్ళు ఏ నిమిషానికి ఎవరు బాటిల్ పెడితే ఎలా మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవటం. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను ఈ వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసి పేద ప్రజల నోటి దగ్గర అన్నాన్ని లాగేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ అన్న క్యాంటీన్ సందర్శించి పేదలకు మాజీ ఎమ్మెల్యే వర్మ భోజనాన్ని వడ్డించారు. అన్నా క్యాంటీన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రజలకి నోటి దగ్గర భోజనం లేకుండా చేశాడో, చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి భోజనం ఉండాలని చెప్పి పిఠాపురం అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. మరి ఆయన తీసేసిన కాడి నుంచి మేము ప్రతి శనివారం సంత రోజున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ భోజన కార్యక్రమాలు రోజుకు 600-700 మందికి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అన్ని రకాల ఫెసిలిటీస్తుంది. మరి గ్రామాల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. మా ప్రభుత్వం వచ్చిన మళ్ళీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా మేము ప్రతి సంత రోజున కూడా అందరికీ కూడా భోజనాల కార్యక్రమం. అనకాపల్లి మండలంలోని అక్కిరెడ్డిపాలెం గ్రామ పరిధిలోని తారకరామ కాలనీ లేఅవుట్ను ఆనుకుని అనధికారికంగా నిర్మించిన ఇళ్లు, షెడ్లను మండల తహసీల్దార్ గంగాధర్, ట్రైనీ డీఎస్పీ భవ్యశ్రీ, రూరల్ సిఐ రవికుమార్, ఎస్ఐ తేజేశ్వరరావు ఆధ్వర్యంలో తొలగింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. మారేడుపూడి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 353లోని సుమారు 200 ఎకరాల బంజరు కొండ పోరంబోకు భూమి ఉంది. ఈ భూముల్లో కొందరు వ్యక్తులు అనధికారికంగా ఇళ్లు, షెడ్లు నిర్మిస్తున్నారని ఇటీవల జిల్లా కలెక్టర్కు స్పందన కార్యక్రమంలో పలు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు సదరు ఆక్రమణలు తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు మండల రెవెన్యూ సిబ్బంది పోలీసుల సహాయంతో పలు ఆక్రమణలను తొలగించారు. కాగా మొత్తం ఆక్రమణలు సుమారు 40 మేరకు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీ కార్యకర్తల షెడ్లు వదిలేసి కేవలం ఎటువంటి ఆధారం లేక నిర్మించుకున్న నిరుపేదల గృహాలను, షెడ్లను మాత్రమే తొలగించారని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆక్రమణల తొలగింపు కార్యక్రమం మొదటి విడతగా కొంతవరకు ఇప్పుడు తొలగించామని, అసంపూర్ణంగానే జరిగిందని, 2వ విడతలో మొత్తం ఆక్రమణలు తొలగిస్తామని తహసీల్దార్ గంగాధర్ తెలిపారు. ఇక్కడ తెలుగుదేశం నాయకులు కంప్లైంట్ ఇచ్చిన మేరకు ఇక్కడ కొంతమంది తెలుగుదేశం నాయకులు కొట్టలేదు, వైసీపీ వాళ్ళు కొట్టారు. కొడితే అందరికీ కొట్టియండి, లేదా అందరికీ వదిలేయండి. మనస్వార్థంతో ఒకరి కొట్టడం, ఒకరి వదిలేయడం ఇది తప్పండి. ఇది చేస్తే అధికారులు వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది, రెవెన్యూ శాఖ వచ్చింది, అందరికీ న్యాయం చేయండి. కొట్టిద్దా అందరూ తప్పు చేశారు కదా, అందరికీ కొట్టియండి. ఒకరు కొట్టేసి ఒకరు వదిలేయడం ఏంటి? వైసీపీ నాయకులు కట్టుకున్నారు, తెలుగుదేశం వాళ్ళు కట్టుకున్నారు. అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఉన్న వాళ్ళు వదిలేశారు, వైసీపీ వాళ్ళు కొట్టేశారు. అది అన్యాయం సార్. కొడితే అందరికీ కొడియండి, మీ డిపార్ట్మెంట్ కానీ మీరు కానీ మీకు మేము ఏకీభవిస్తున్నాం. కానీ ఒకరు కొట్టి ఒకరు వదిలేసి కరెక్ట్ కాదు, ఇది ధర్మం కాదు. అందరికీ న్యాయం చేయండి. కట్టుకోవడానికి సోమత లేక ఉండిపోయాను, లేకపోతే బయటకెళ్ళి నేను ఏదో కట్టుకోలేక ఉన్నా అనుకున్నా. ఇప్పుడు ఎన్ని రోజులు అద్దుకున్నానండి, చేతులు కలిసి నాకు ఇల్లు కూడా మానేను.
ఇచ్చారు. ఇల్లు కొండ ఎన్నాళ్ళు పెట్టి మేము నీకు ఓట్లేసి గెలిపించి అన్ని చేసి మా కొంపలేపం దేనికండి కొంపలేకపోతే ఉండి గోడలు వాళ్ళు ఎరగొట్టేశారు. నచ్చపచ్చ అప్పులు చేసుకొని తెచ్చుకొని ఎరగొట్టేశారు. ఇప్పుడు మేము ఏ ఫంక్షన్ ఉండాలి, ఎక్కడ ఉండాలి, మాకు ఏదో దారి చూపించాలి. ఇప్పుడు మాకు ఏదో దారి చూపించండి. నాకు ఇల్లుంటే ఇల్లు పడిపోయాయండి. నేను అప్పులు చేసి మెల్ల పుస్తకాలు అమ్మేసుకొని పునాది కట్టుకున్నాను. పునాది ఎందుకు పడిపోతీశారు? నా పునాది కట్టించేయండి. నేను కట్టుకోలేను, లేదా అందరూ నన్ను కప్పియండి. నా పేరు లక్ష్మి, నా పేరు లక్ష్మి, నా పేరు లక్ష్మి. మాకు ఇల్లు ఉందంటే మా ఎంత పోతాం. మాకు ఇల్లు అక్కడే లేదు. ఇది మాకు నా దగ్గర ఉండి ఎరగొచ్చింది మీ చేత. మాకు ఎక్కడైనా చోటు ఉంటే. మీకు ఎవరు ఇచ్చారు ఇల్లు? మాకు పట్టా ఉంది. ఎవరిచ్చారు? అదే ఎవరిచ్చారు? మాకు జగనాన్ని ఇల్లు ఇవ్వలేదు. అడిగినా ఇవ్వలేదు. ఎంత గొయ్యి ఉంది ఇది, ఇంత గొయ్యి కాదు, అంత గొయ్యి కంటే అది చెప్పుకున్నాం. మాకు ఎవరు ఇల్లు ఇచ్చినారు కాదు. తెలుగుదేశం లేదు, వైఎస్ఆర్ ఇవ్వలేదు. ఆత్మను మాకు ఏదైనా ఇస్తే మీ పోలీసులు ప్రజలను ఇచ్చి నేను ఎరగొట్టించుకుంటాను. నానే ఎరగొడతాను. అంటే మరి నువ్వు ఎలా కట్టుకున్నావు? ఇది నీకు ఎవరు ఇవ్వకుండా? పోతూ ఈ నాయకులు అంత అడుగు చెప్పుకున్నావు. నేను 100 మందిని పిలిచాడు. 100 మందిని పిలిచాడు. నువ్వు ఎవరికైనా రాజకీయ నాయకులకు డబ్బులు ఏమైనా ఇచ్చావా? మరి పట్టా ఎలాగిచ్చారు? ఇది మీకు ఇచ్చినాము పలానా చోటు ఉందా అని ఎరగొట్టి అంటే నానే డబ్బులు ఇస్తాను. ఇప్పుడు నిలబడకండి, మీకు డబ్బులు ఇచ్చేస్తాను. బెండ డబ్బులు. పాయరపూడి గ్రామంలో ఎక్కువ ఎంకరేజ్మెంట్ జరుగుతున్నాయి. ప్రతిరోజు స్పందనలో 4 కంప్లైంట్లు. దీని మీద మేము ఆక్రమణ తొలగించడానికి జేసీబీ పెట్టి పోలీసు డిపార్ట్మెంట్ సహాయంతో బిల్డింగ్లను పడగొడుతున్నాం. ఇవి గతంలో కూడా చాలా ఉన్నాయండి, అవి కూడా ఎరగొట్టమని అడుగుతున్నారు. దాని మీద స్పందన సార్. అది కరెక్ట్గా ఉంటే మళ్ళీ చేస్తాం, మళ్ళీ ఒకసారి ఇది పెడతాం. ఇది మొత్తం పూర ఎంత సార్ గవర్నమెంట్ ల్యాండ్? పూర అంటే అక్కడక్కడ కొండలు 200 ఎకరాలండి. ఎంకరేజ్మెంట్స్ ఎన్ని గుర్తించారండి? ఇప్పటికి 15 గుర్తించాం. 15 డిస్మాంటిల్ చేస్తున్నాం. ఇంకా తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తాం? సెకండ్ డ్రైవ్ పెడతాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం సిఐగా నూతన బాధ్యతలు చేపట్టిన కొత్తూరి కిషోర్ బాబు మీడియాతో మాట్లాడుతూ, నా దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదుపై స్పందిస్తానని, స్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా, సైబర్ క్రైమ్ జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తానని, రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతికి భంగం కలగకుండా చూస్తానని, నా పరిధిలో ఉన్న రెడ్డిగూడెం, మైలవరం, కొండూరు పోలీస్ స్టేషన్లను విజిట్ చేసి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తానని తెలిపారు. నమస్కారం, నా పేరు కిషోర్ బాబు కొత్తూరి. మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఈ నెల 20వ తారీఖున జాయిన్ అవ్వడం జరిగింది. ముందుగా మైలవరం సర్కిల్ మండలమైనటువంటి మైలవరం, కొండూరు, రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ మైలవరం సర్కిల్ సంబంధించి 3 మండలాలకు సంబంధించి ఏదైనా సరే ఫిర్యాదులు కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ప్రతి దాని మీద యాజ్ పర్ లీగల్గా మేము స్పందించి వాటిని కంప్లీట్ చేయడానికి మా పరంగా, డిపార్ట్మెంట్ పరంగా కేసు దర్యాప్తు కావచ్చు, వాటిలో స్పందించడం కావచ్చు, మేము సాయశక్తులా మీకు అందుబాటులో ఉంటాము. అలాగే ఈ ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించి మనకి రోడ్స్లో మనకి స్టేట్ హైవే కావచ్చు, R&B రోడ్స్ కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇతర రోడ్లు కావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించి విస్తృతమైన అవగాహన అందరికీ కల్పించి ప్రమాదాల వరకు బారిపడకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా సైబర్ క్రైమ్, ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అమాయక ప్రజలు వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు వాళ్ళ అకౌంట్లో నుంచి ఏ విధంగా పోగొట్టుకుంటున్నారు, వాటి మీద కూడా, అంశాల మీద కూడా విస్తృతంగా అందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద కావచ్చు, ఇతర అంశాల మీద కావచ్చు, అవన్నీ కూడా మా సర్కిల్కి సంబంధించి ఎస్ఐస్ కావచ్చు, సిబ్బంది అందరం కూడా అందుబాటులో ఉండి ప్రజలకి సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాము. అలాగే కమింగ్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్న సందర్భంలో ప్రజాశాంతికి భంగం కలగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ జరిగేటట్టు ప్రత్యేకంగా కావాల్సిన అన్ని చర్యలు మేము మా గవర్నీయ సిపి గారి ఆధ్వర్యంలో, మా ఆఫీస్ ఆధ్వర్యంలో అన్ని కూడా డైరెక్షన్స్లో మేము నిర్వర్తించడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రతి గ్రామంలోనూ పోలింగ్ స్టేషన్ లొకేషన్ పరిధికి సంబంధించి ప్రతి ఏరియాలను విస్తృతంగా విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యల పట్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఇబ్బందికరమైన విషయాలు కావచ్చు, వాటన్నిటిపై సమగ్రంగా మేము రివ్యూ చేసుకుని వాటన్నిటిని కూడా
క్లియర్ చేసుకుని మంచిగా ఎలక్షన్స్ జరిగేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిపై మీరు ముందస్తుగా తీసుకున్న జాగ్రత్తలు, చర్యలు సార్? జనరల్గా ఈ శాంతి ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి ఎక్కడైతే విఘాతం కలుగుతుందని చెప్పి మనం యాంటిసిపేట్ చేస్తామో అటువంటి సంబంధించి ప్రీవియస్గా ఏదైతే హిస్టరీ ఎవరికైతే ఉంటుందో కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో, ట్రబుల్ మాంగర్స్ ఉంటారో వాళ్ళందరిపైన కూడా మనం జనరల్గా మనం బైండ్ ఓవర్స్ అన్ని కూడా చేస్తున్నాము. వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి మండల ఎగ్జిక్యూటివ్ దగ్గర బైండ్ ఓవర్ మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి మనం చేస్తూ ఉంటాము. ఆ విధంగా అన్ని చర్యలు ప్రివెంటివ్ మెజర్స్ అన్ని కూడా తీసుకుని ప్రజాశాంతికి ఎటువంటి భంగం కలగకుండా మంచి వాతావరణంలో ఎలక్షన్స్ జరిగేటట్టు రొటీన్లో కూడా సమాజంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలు కావచ్చు, నా దృష్టికి వచ్చిన ఏదైనప్పటికీ కూడా నేను ఖచ్చితంగా వాటిని అడ్రస్ చేసి మంచిగా సర్వీస్ ఓరియంటెడ్గా అందరం కలిసి పనిచేసి మంచి సొసైటీలో మంచిగా అందరికీ ఉపయోగపడేలా చేయాలని ఆశిస్తున్నాను. అధికారంలోకి రాగానే రజకుల సమస్యలన్నింటినీ తీర్చేస్తానని గత ఎన్నికల ముందు మాట ఇచ్చిన మాట తప్పని మడమ తిప్పని ఈ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నా ఒక్క సమస్య కూడా తీర్చలేదని, ఈ ప్రభుత్వం మెడలు వంచి తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ నెల 9న కాకినాడలో జరిగే రజక వృత్తిదారుల సంఘం జిల్లా 6వ మహాసభలను జయప్రదం చేసేందుకు రజకులంతా తరలిరావాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు పిలుపునిచ్చారు. పిఠాపురంలో కామ్రేడ్ నండూరి ప్రసాదరావు భవన్లో ఏపీ రజక వృత్తిదారుల సంఘం పిఠాపురం పట్టణ కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు అధ్యక్షతన జరిగింది. మహాసభలకు సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను కోనేటి రాజు ఆవిష్కరించి సభ్యులకు అందజేశారు. అనంతరం కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కొజ్జవరపు నాగేశ్వరరావు, నాయకులు శ్రీరామ్ దాసు, గంగన్న, కొడమంచిలి అప్పన్న, చోడవరపు శ్రీనివాస్, పొన్నాడ సూరిబాబు, కొజ్జవరపు భద్రారావు, టేకు వెంకటరమణ, శ్రీరామ్ దాసు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ కమిటీ సమావేశం జరుపుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ముఖ్యాంశాలు ఏంటంటే ఫిబ్రవరి 9వ తారీఖు కాకినాడలో జిల్లా మహాసభ 6వ జిల్లా మహాసభ జరపాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈవేళ జిల్లా నుంచి అనేక మంది రావాలని అనేక గ్రామాలు కూడా ప్రసారం చేయడానికి మేము సిద్ధమవుతూ ఉన్నాం. అందుకని ఏంటంటే ఈవేళ రజకుల సమస్యలు పేరుకుపోతూ ఉన్నాయి. ఈ రజక సమస్యలు కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చే ముందు అన్నా మీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తాను, నేను మాట తప్పను, మనం తిప్పనని అనేక జిల్లాల్లో అర్జీలిచ్చాం. ఈ జిల్లాలో కూడా పిఠాపురంలో కూడా జగన్మోహన్ రెడ్డికి మా సమస్యలు పరిష్కరించమని అర్జీలు ఇచ్చాం. కానీ నేటికి కూడా దాన్ని అమల్లో పెట్టకపోవడం దురదృష్టం అనేది మేము భావిస్తూ ఉన్నాం. అందుకని మా రజకుల సమస్యలన్నీ కూడా రేపు జిల్లా 6వ మహాసభలో చర్చించడానికి ఈవేళ ఈ సమావేశం కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మాకు రజకూర్చుదారులందరికీ కూడా ఒక 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని, అలాగే ఎస్సీ అట్రాసిటీ మాదిరిగా ఒక రక్షణ చట్టం కూడా ఏర్పాటు చేయాలని, అలాగే మేము ఉంచుతున్న రూబీ గట్టు ఖాళీ స్థలాలకి కూడా పర్మనెంట్ పట్టాలు ఇవ్వాలని, అలాగే మా పిల్లలు చదువుల్లో బాగా వెనకబడుతూ ఉన్నారు. ఆ పిల్లలు మరి కేజీ నుంచి పీజీ వరకు కూడా మరి ఆ ఉచితంగా ప్రభుత్వమే వాళ్ళకి విద్య నేర్పించాలని దాని మీద కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి కూడా మరి ఈ రాయితీల్లో మన కోత పెట్టాడు, వాళ్ళందరికీ కూడా ఈ రాయితీ ఇవ్వాలని, అలాగే రజకు వృత్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 250 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వాలని, ఇవన్నీ కూడా రేపు ఈ 6వ జిల్లా మహాసభలో శిక్షించడం జరుగుతోంది. దీని ముందు మొన్న మరి 30వ తారీఖున మరి సంక్షేమ భవనం అమరావతిలో ముట్టడించడం కూడా జరిగింది. మరి ఎండీ గారు మరి హామీ ఇచ్చారు, మేము జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం, మీ సమస్యలో పరిష్కారానికి మేము కోరుకుంటామని ఎండీ హామీ ఇచ్చారు తప్ప అది ఇంకా కూడా ఆచరణలో పెట్టలేదు. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా దీర్ఘకాలంగా చర్చించడానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి ముందూరు భాస్కరయ్య గారిని కూడా
ఈ జిల్లా మహాసభకి హాజరవ్వడానికి సిద్ధమయ్యారు. కాబట్టి ఈ జిల్లాలో రజకుదారులందరూ ఈ జిల్లా మహాసభని జయప్రదం చేయడానికి ఆడ మగ అందరూ కూడా కృషి చేసే వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క ఆడ మహాసభని జయప్రదం చేయాలని మేము సంఘం తరఫున కోరుకుంటూ ఉన్నాం. 10 ఏళ్లలో దేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి అగ్రస్థానంలో నిలిచేలా చేసిన ఘనత ప్రధాని మోడీదే అని బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపూడి పరమేశ్వరరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల కార్యాలయాన్ని గురువారం ఉడ్పేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతీయ ఆత్మతో కూడిన పరిపాలన మోడీ అందిస్తున్నారన్నారు. అనేక రంగాల్లో అనేక అభివృద్ధి పనుల్లో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపారన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీతో అవినీతి పాలన తప్ప ప్రజా ఉపయోగ పాలన ఏమీ లేదన్నారు. కుటుంబ పాలన మాత్రమే రాష్ట్రంలో నెలకొంది అన్నారు. ఏపీలో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే లేకపోయినా రాష్ట్ర అభివృద్ధికి కోట్లాది నిధులు బీజేపీ కేటాయించింది అన్నారు. అలాంటిది అధికారం ఇస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తుందో ప్రజలు గమనించాలన్నారు. అనకాపల్లి పార్లమెంట్ కన్వీనర్ బివిఎస్ వర్మ, రాష్ట్ర స్పోకెన్ పర్సన్ ఏర్ల శ్రీరామ్మూర్తి, సెక్రటరీ పట్టాభి ప్రసాద్, నియోజకవర్గ కన్వీనర్ నాగేశ్వరరావు, కిసాన్ మోర్చా నాయకులు రవిరాజు, మండల అధ్యక్షుడు నర్సింగ్ యాదవ్, సీనియర్ నాయకులు శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆ రాష్ట్రాల్లో కూడా పూర్తి అభివృద్ధిని, దానికి రాజకీయ విభేదాలు లేకుండా అభివృద్ధిని సాధించడానికి కావాల్సినటువంటి నిధుల్ని ఆ రాష్ట్రాలకు అందజేస్తూ ఈ దేశంలో ఉన్న ప్రజలకి, ఈ దేశానికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపకుండా, అదేవిధంగా ఈ దేశ ప్రజలకి, ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. దేశానికి స్వాతంత్రం వచ్చి సుదీర్ఘ కాలం అయినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రజలు పేద పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈ దేశ ప్రజల్ని ఆర్థికంగా ఎదిగేటువంటి స్థితికి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. అందుకని ఈరోజు భారతీయ జనతా పార్టీకి మాత్రమే రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగేటువంటి అర్హత ఇవాళ భారతీయ జనతా పార్టీకి మాత్రం ఉంది. ఎందుకంటే పరిపాలన అనేది ఏ రకంగా ఉంటుంది అనేది ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఇంచుమించు 2 మాసాలు తక్కువ కానీ 10 ఏళ్ళు నాగమణి గారు ముఖ్యం. మీకు తెలుసు, తీసుకుంటే మరి వాజ్పేయి గారు పదవే కావాలనుకుంటే 2 పార్లమెంటు సీట్లు అటు చుట్టూ తెచ్చుకునే పార్టీ వలన ఆయన తృణప్రాయంగా ప్రధానమంత్రి విడిచిపెట్టారు. మరలా 13 నెలలు చేశారు, మరలా విడిచిపెట్టారు. తర్వాత కాలంలో దగ్గర 5 ఏళ్ళు పూర్తి చేశారు. ఒక మార్పు, స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజకీయ చరిత్రలో ఒక మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. స్వర్ణభుజి రహదారులు ఒక్కటి చాలు, శరవేగంతో దూసుకుపోయి మొట్టమొదట హౌరా టు మెడ్రాస్, బొంబాయి టు ఢిల్లీ ఈ 2 రహదారులు ప్రారంభించి ఈవేళ సుమారు దేశవ్యాప్తంగా 2014 నాటికి 91,287 కిలోమీటర్లు ఉంటే అది ఇవాళ 2024కి 1,45,155 కిలోమీటర్లు జాతీయ రహదారులు వేసి అత్యంత వేగవంతంగా కమ్యూనికేషన్ వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి పార్టీ. శర్మ గారు, శ్రీరామూర్తి గారు, మిత్రులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ 2024 ఎన్నికలకు సంబంధించి పార్టీ యొక్క ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ పార్లమెంటు జిల్లాకి నన్ను కన్వీనర్గా ఎంపిక చేయడం జరిగింది. అందుకు పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొన్ననే విజయవాడలో మాకు మీటింగ్ కూడా జరిగింది. మా జాతీయ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ గారు పాల్గొనడం జరిగింది. మాకు ఇచ్చిన సూచనల ప్రకారం మేము పనిలో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగా రేపు 4-5 తారీఖుల్లో మా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి తపనా చౌదరి గారు, కో ఇన్ఛార్జ్ అయినటువంటి పివిఎన్ మాధవ్ గారు అన్ని నియోజకవర్గాలు పర్యటన చేయడం జరుగుతుంది. నియోజకవర్గ స్థాయి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ పార్లమెంట్కి
ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పి 37 విభాగాల్లో మేము దానికి ఆ బాధ్యతగా అందరినీ నియమించుకోవడం జరుగుతూ పని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించిన పార్టీ. అదే రకంగా అసెంబ్లీలో కూడా 37 మందితోటి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని నిర్ణయించుకోవడం జరిగింది. వారికి సూచనలు చేస్తూ పర్యటనని జరుపుతూ తపనా చౌదరి గారు, పివిఎన్ బాబా గారు రేపు 4-5 తారీఖుల్లో జిల్లా అంతా పర్యటిస్తున్నారు నియోజకవర్గాల వారీగా. తర్వాత గావ్ చలో అభియాన్. అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో విశాఖ డైరీ మాజీ చైర్మన్ ఆడారి తులసిరావు తీర్థం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తులసిరావు కుమారుడు విశాఖ డైరీ చైర్మన్ మరియు విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ కుమార్తె యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రామకుమారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం నుంచి వివిధ రాష్ట్రాల కళాకారులతో డప్పు వాయిద్యాలు, నేల వేషాలు, గుర్రపు రథంపై తులసిరావు చిత్రపటం పట్నం వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. గొర్రెపోతు పందాలు, గుర్రపు పందాలు, భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. తులసిరావు ఘాట్ వద్ద వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు నివాళులర్పించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పాలనలో వెనుకబడిన తరగతులు బీసీలకు జరుగుతున్న అన్యాయం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలంలో జయహో బీసీ సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్ కన్వెన్షన్లో జరిగిన జయహో బీసీ సమావేశానికి జిల్లాకు చెందిన పలువురు బీసీ నాయకులు హాజరయ్యారు. నాయకులతో కలిసి జయహో బీసీ కరపత్రాలు ఆవిష్కరణ చేశారు. అనంతరం జిల్లాకు చెందిన పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ బీసీలు అంటే టీడీపీ అని, టీడీపీ అంటే బీసీలు అని అన్నారు. బీసీలకు చెందిన ఆదరణ వంటి 30 పథకాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ వారిపైనే దాడులు చేసింది అన్నారు. బీసీలపై కేసులు పెట్టి హింసించింది అన్నారు. బీసీలంతా ఐక్యంగా వైఎస్ఆర్సీపీని ఓడించాలి అని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. వెనుకబడ్డ వర్గాలని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎంత అన్యాయంగా అణచివేస్తుందో వాటిని ప్రశ్నించడానికని మా తెలుగుదేశం ప్రభుత్వం జనసేన జైహో బీసీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా మేము నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా ఈ ప్రచారాన్ని సభను ఏర్పాటు చేసుకుని విజయవంతం చేసుకున్నాం. ఈ రోజు అందులో భాగంగా ఏలేశ్వరం మండలం నగర పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఈ జైహో బీసీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బీసీలను ఎంత ఇదిగా అణచివేశారో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ నాయకులని, మాజీ బీసీ మంత్రులని అందరినీ కూడా ఎంత ఇదిగా అణిచివేసి వారి మీద అక్రమ కేసులు బనాయించి వారి ఆస్తులను ధ్వంసం చేసి వారిని జైల్లో పెట్టి ఎంత వేధించారో, బీసీ నాయకుల్ని అందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు గురి చేశారో చెప్పడానికే ఈ ప్రచారంలో భాగం. ప్రతి ఒక్కరూ కూడా మేము ప్రవేశపెట్టిన మేనిఫెస్టో సంబంధించి ఈ బీసీ పాంప్లెట్ కూడా రిలీజ్ చేసాం. ఇప్పుడు దానిలో ఉన్న అన్నిటిని వివరించడానికే ఈ ప్రచారంలో భాగం ఇది. బీసీ వెహికల్ కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊరు గ్రామం తిరుగుతూ అందులో ప్రచారం చేస్తూ బీసీ నాయకులకు, అన్ని కులాలకి, బీసీకి సంబంధించిన అన్ని కులాల వారికి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంత అరాచకం చేస్తుందో, ఎన్ని అన్యాయాలు చేస్తుందో వివరించడానికని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా మేము పెట్టిన 4 మీటింగులు కూడా ఎంతో ఘన విజయం సాధించి ప్రతి ఒక్కరి నుంచి దీని నుంచి ఒక పూర్తి మద్దతు లభిస్తుంది. త్వరలోనే టీడీపీ జనసేన కలిపిన ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బీసీ నాయకులకి, సోదరులకి ఒక తగిన గుర్తింపు లభిస్తుందని వారు అందరూ కూడా ఒక ఆశా దృక్పథంతో మా వెనకాల నిలబడి మమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తూ మేము ప్రచారంలో భాగంగా మా అందరినీ కూడా ఆదరిస్తూ ఎంతో అభిమానంతో ఉన్నారు. వారందరికీ కూడా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా కూడా మినీ మేనిఫెస్టోలో బీసీలకు ఒక రక్షణ చట్టం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. బీసీలకు ఒక అండగా నిలబడతానని ఆశాభావంగా ఆయన హామీ ఇచ్చారు. వీటిలన్నిటినీ కూడా మిగిలిన పథకాలను కూడా వివరిస్తూ మేము ప్రతిరోజు మా ప్రచారంలో భాగంగా మేము ముందుకు వెళ్తున్నాం.
ఖచ్చితంగా మాకు అందరికీ ఒక నమ్మకం, త్వరలోనే టీడీపీ జనసేన ప్రభుత్వం అన్నది ఏర్పాటు చేయడం అన్నది ఖాయం అని మాత్రం చెప్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కోర్టుల దగ్గర ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022కి వ్యతిరేకంగా 42 రోజులుగా దీక్ష చేస్తున్న న్యాయవాదులకు మాజీ మంత్రి నెట్టెం రఘురాం, సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణతో కలిసి మాజీ మంత్రి శ్రీదేవినేని ఉమా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022 ప్రజా వ్యతిరేక కొత్త చట్టాన్ని తిరిగి తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని, మేధావులు మౌనంగా ఉండటం వలన దుర్మార్గుడు రాజ్యమేలుతున్నాడని, చంద్రబాబు ఇంటినేగా పడగొట్టింది, ప్రజావేదికేగా పడగొట్టింది, మౌనంగా ఉన్నాము, అక్కడ నుండి ఇప్పుడు మన ఇంటి వరకు వచ్చాడని, రాజ్యాంగాన్ని అవపోసన పట్టిన న్యాయవాదులు రాజ్యాంగాన్ని అమలు పరిచేలా చేసి రాష్ట్రాన్ని కాపాడుతున్న న్యాయవాదులను 42 రోజులుగా కట్టడి చేస్తున్నాడు జగన్ అని ల్యాండ్ యాక్ట్ కాపీలను చించేసి నిరసన తెలియజేశారు. 42 రోజులు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. ప్రజల్లోకి వెళ్ళకుండా మేధావులు మౌనం వహించడం వల్ల దుర్మార్గుడు రాజ్యం వెళ్తున్నాడు. ఆ రోజుల్లో ఏముందో, చంద్రబాబు నాయుడు గారు ఇల్లే కదా పగలగొట్టింది, ప్రజావేదికే కదా పగలగొట్టిందని మేధావులు మౌనం వహించారు. ఇవాళ ఏమైంది? రాష్ట్రం తగలబడతా ఉంది. ప్రజావేదిక విధ్వంసంతో పాటు మన ఇల్లు విధ్వంసం దాకా వచ్చాడు. మిమ్మల్ని 42 రోజులు ఇక్కడ కట్టడి చేసి ఇక్కడ కూర్చోబెట్టాడు ఈ టెంట్లో. ఏమని? ఏపీ భూ హక్కుల చట్టం 2022 రద్దు చేయాలి. అదే అజీ బయట ఉంటే ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తాడు. ఈ గోలపోయింది, ఈ టెంట్ చుట్టూ తిరిగేట్టున్నాడు. మా శ్రీపతి గారు ఉంటే నందిగామ మైలవరం గెలిపిస్తాడు, ఆయన ఇక్కడ కూర్చోబెట్టాడు. అట్లా అతను అన్ని వర్గాలను కూడా ఎక్కడికక్కడ ఈ దుర్మార్గమైన కార్యక్రమాలు చేపట్టాడు. తప్పకుండా ప్రజా వ్యతిరేక కొత్త చట్టం ఏదైతే వచ్చిందో యాక్ట్ 27/2023, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022, ఏపీ భూ హక్కుల చట్టం 2022ని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలో రాగానే రద్దు చేయబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఆలోచన చేయండి మేధావులు. మీకు చెప్పే అంత పెద్దాన్ని కాదు నేను. ఎందుకంటే రాజ్యాంగాన్ని అవకాశం పట్టుకొని మీరు అన్నీ చదువుకొని మమ్మల్ని కాపాడుతున్నారు, ప్రజలను కాపాడుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు, రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది. ట్రాప్ లో పడద్దు. కాబోయే ముఖ్యమంత్రి చెప్పాడు. లోకేష్ బాబు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడా అన్నారమ్మా మేధావులు. ఏందమ్మా పార్టీ ప్రధాన కార్యనిర్వాహక ఇంజనీర్ రభా డివిజన్ కాకినాడ కార్యాలయంలో పనిచేస్తున్న పితాని పద్మావతి ఆఫీస్ సబార్డినేట్ పదవి విరమణ కార్యక్రమం ఏపీఎన్జీఓ హోం కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు గుద్దటి రామమోహన్ రావు మాట్లాడుతూ సర్వీస్లో ఉండి రిటైర్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్కరిని సత్కరించుకోవడం మన బాధ్యత అని అన్నారు. మన ఉద్యోగస్తులు అందరూ ఇంటి దగ్గర కంటే ఆఫీసులో ఎక్కువ సమయం గడుపుతామని, అందరం కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుద్దటి రామమోహన్ రావు, సూపరింటెండెంట్, రాష్ట్ర రభా ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు, ముఖ్య అతిథులుగా పేపకాయల వెంకటకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఎం వెంకటేశ్వరరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీఎన్జీఓ జిల్లా సహాధ్యక్షులు కె రామస్వామి తదితరులు పాల్గొన్నారు. సన్మానం చేయడం గొప్పగా ఉందని చెప్పలేదు. అదేమి పదవితో సంబంధం లేదు, మన ఉద్యోగంతో సంబంధం లేదు. ప్రతి ఒక ఉద్యోగం ప్రతి వ్యక్తులు కూడా రిటైర్మెంట్ తెలుస్తుంది కాబట్టి రిటైర్మెంట్ అనేటటువంటి తప్పదు. కాకపోతే గత గవర్నమెంట్ 2 సంవత్సరాలు పెట్టడం, ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ 2 సంవత్సరాలు పెట్టడం వల్ల పద్మావతి గారు ఇప్పుడు దాకా సర్వీస్ చేశారు. రాయుడు గారు 2 సంవత్సరాల ముందు రిటైర్ అయ్యారు. 60 years కదా, సంవత్సరాలు పెరిగిన తర్వాత 2 సంవత్సరాలు. ఆచంట రామారాయుడు గారు యూపీఎన్ఓ సంఘానికి ఆయన చాలా అమూల్యమైనటువంటి సేవలు అందించారు. అదేవిధంగా ఒక క్లాస్ 4 ఎంప్లాయీ కాదు, ఒక ఆఫీసర్ దగ్గర నుంచి క్లాస్ 4 ఎంప్లాయీ వరకు అందరూ కూడా రిటైర్ అయిన తర్వాత
రిటైర్ అయినటువంటి వ్యక్తి ఆవిడ ఆ సర్వీస్ చేసినందుకు మనం ఈ రకంగా సత్కరించి పంపడం అనేది ఉద్యోగం చేసే వాళ్ళందరి ధర్మం. ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు డిపార్ట్మెంట్లో ఒక సర్వీస్లో ఉన్న అందరికీ ఎవరైనా రిటైర్ అయినా కూడా వాళ్ళకి ఈ రకమైనటువంటి గత సన్మానం చేసి పంపడం అనేది ధర్మం. భోజనాలు పెట్టకపోయినా పర్లేదు, భోజనాల గురించి కాదు, మనం ఆవిడ చేసిన సర్వీసెస్ మనలో మన కుటుంబ సభ్యులుగా అందరు భావాలు పంచుకుని మాట్లాడటం, ఆవిడ గురించి ఆవిడ చేసిన మంచిని చెప్పుకోవడం చేయడం అనేది రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇలా చేయాలని నేను సర్వీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నేర్చుకున్నాను. నిజంగా ఎంతో సర్వీస్ చేస్తారు అహర్నిస్లో. ఇప్పుడు మనం ఒక ఎంప్లాయీగా పూర్వం బ్యాంక్ ఎంప్లాయీస్ పూర్వం చాలా వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు మనకంటే దారుణంగా తయారైంది బ్యాంక్ డ్యూటీస్. రాత్రి 10:30-11 గంటల వరకు కూడా బ్యాంకులో పనిచేస్తూ ఉంటాం. పూర్వం బ్యాంక్ ఉద్యోగం అంటే చాలా గొప్పగా టైం టు టైం వెళ్ళిపోతారని చెప్పుకునేవారు. అదేవిధంగా ఇప్పుడు మనందరం కూడా ఉద్యోగం చేస్తూ మనందరం కూడా ఇంట్లో కంటే కూడా ఆఫీసులోనే ఎక్కువ సమయం ఉంటాం. మనందరం కూడా మేము అదే ఆలోచనతో ఉంటాం. ఇప్పుడు కూడా 24 గంటలు మనం ఇంట్లో ఉండి తక్కువ, ఆఫీసులో ఉండేది ఎక్కువ. కాబట్టి ఈ ఆఫీసులో ఒక మంచి వాతావరణం, మనందరం కలిసిమెలిసి సరదాగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు గొడవలు లేకుండా అందరం కలిసిమెలిసి పనిచేస్తూ నడిపితే హ్యాపీగా సరదాగా ఉద్యోగం చేసుకుందాం. ఎవరు టెన్షన్ పడిపోయి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఎందుకంటే అంత పటిష్టమైనటువంటి ఏపీఎన్జిఓ సంఘం ఉంది. మనం జీతం తీసుకున్నందుకు మన డ్యూటీ మనం చేయడం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనందరం కలిసి దాన్ని ప్రాబ్లమ్స్ సరిదిద్దుకోవడం, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మనం ముందుకి సాగుతూ వచ్చాం. మన ఆర్మీ డిపార్ట్మెంట్లోనే కాదు, బయట ఏ డిపార్ట్మెంట్ ఏ సమస్యలు వచ్చినా కూడా దాన్ని పరిష్కరించడం కోసం ఏపీఎన్జిఓ సంఘం ఉంది. అదేవిధంగా కుటుంబాన్ని ఎంత చక్కగా మరి పద్మావతి గారు తీర్చిదిద్దారనే విషయంలో వాళ్ళ పిల్లలందరూ కూడా మాట్లాడటం, పైగా వాళ్ళ ప్రజలు మాట్లాడటం, వాళ్ళ బంధువులందరూ కూడా చెప్పడం చాలా ఆనందంగా ఉన్నటువంటి విషయంలో. ఎందుకంటే మా డిపార్ట్మెంట్లో, ఆర్మీ డిపార్ట్మెంట్లో క్లాస్ 4 ఎంప్లాయీ రిటైర్ అయినా, ఆఫీసర్ రిటైర్ అయినా మీరు చేసేది ఇదే విధంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, భర్త చనిపోయినప్పటికీ కూడా ఉద్యోగంలో జాయిన్ అయ్యి నిజంగా ఉద్యోగం రావడమే ఇబ్బందిగా వస్తారు చేసుకుంటూ ఇంట్లో ఫ్యామిలీ మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఒకసారిగా ఆఫీసులోకి వచ్చి ఒక వాతావరణంలో పెరిగిన వాళ్ళు ఇంకొక వాతావరణంలోకి వచ్చి ఎంతో కష్టపడి మా డిపార్ట్మెంట్లో చాలామంది ఈ రకంగా సర్వీస్కి వచ్చిన ఉన్నారు. వాళ్ళందరూ కూడా పద్మావతి గారితో పాటు వాళ్ళు కూడా చక్కటి సర్వీస్ చేస్తూ కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటూ మరి కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరి ఈ రకంగా చేయడం చాలా సంతోషం. అదేవిధంగా పిల్లలిద్దరినీ మంచి పొజిషన్లో బ్యాంక్ ఎంప్లాయీస్ తీసుకురావడం, మంచి అల్లుల్ని ఆవిడకి పొందడం, అల్లుళ్ళ ద్వారా కూడా ఆవిడకి మేలు జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇటీవల దివంగతులైన సంఘ సేవకుడు కీర్తిశేషులు ధామరాజు వెంకట కోటేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాలు బుధవారం జరిగాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిధిలో కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా మండల పరిధిలో గల శ్రేయ ఫౌండేషన్ నందుగల మానసిక వికలాంగ పిల్లలకు దుప్పట్లు, లయోలా వృద్ధాశ్రమంలోని పెద్దలకు కంబళ్లు, ఆహార పదార్థాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మీ నరసింహారావు, వెంకట శ్రీనివాస్, వెంకట మధుసూదన్ రావు, వెంకట శివశేషు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నారు అబ్బా నెంబర్ కూడా నా సార్ నెంబర్ ఇస్తారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళా సాధికారతకు స్వాలంబనకు జగన్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందన్న మంత్రి చెల్లుబోయిన. ఫిబ్రవరి 16 నుంచి 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించిన వేణుగోపాలకృష్ణ. ఉత్తరాంధ్రలో టీడీపీ నేతలు వారి రాజకీయ మనుగడ కోసం దిగజారుడుకు పాల్పడుతున్నారన్న ఉత్తర నియోజకవర్గం కన్వీనర్ కేకే. పార్టీ అధినేత చంద్రబాబు మెప్పు కోసం మరియు టికెట్ల కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన రాజు. గతంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించి పేదలకు కూడు దూరం చేసిందన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే. పిఠాపురంలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ నందు పలువురికి భోజనాలు వడ్డించిన వర్మ. అనకాపల్లి మండలంలోని అక్రమ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించే కార్యక్రమం చేపట్టిన రెవెన్యూ అధికారులు. అక్కిరెడ్డిపాలెంలోని తారకరామ కాలనీ లేఅవుట్ నిర్మాణాలు తహసీల్దార్ గంగాధర్ ఆధ్వర్యంలో షెడ్లను తొలగించిన సిబ్బంది. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.